ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఎంత దోచుకోవాలో, ఏ విధంగా దోచుకోవాలో ఒక వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి వ్యవస్థను ఏర్పాటు చేసి దోచుకున్నది సరిపోక మళ్ళీ తిరిగి తానే అధికారంలోకి వస్తాను అని చెప్పని చాలా ఆశలు పెట్టుకున్నాడు, కలలు కన్నాడు. కానీ ప్రజలు మంచి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చారు తమ ఓటుతోటి. అయినప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసిన ప్రతి వ్యవస్థలోనూ, ప్రతి శాఖలోనూ ఆ జగన్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని బయటికి తీస్తూ ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వము శ్వేతపత్రాలని విడుదల చేసేటప్పటికీ ఈ రోజున ప్రజల్లో తెలిసిపోతుంది అతను చేసింది. ఇప్పటివరకు ఒక మోనార్క్ లాగా, నియంతలాగా బయటికి తెలియనీయకుండా ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టి ఎదిరించిన వారిని చంపించి వేసి అంటే చాలా దారుణంగా పరిపాలించాడు. ఇప్పుడు అందుకని చెప్పని డ్రామాలు వేస్తున్నారు. ఢిల్లీ వరకు వెళ్ళేసి నేను అది చేయలేదు, ఇది చేయలేదని. ఏమాత్రము అభివృద్ధి, సంక్షేమం పైన అసలు అవగాహన కూడా లేనటువంటి ఒక నాయకుడు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలి. ఈ రోజున అతను మాట్లాడేటటువంటి మాటలు నమ్మే పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. ఎందుకంటే వాళ్ళు వాస్తవాల్ని చూస్తున్నారు. అభివృద్ధి జరగాలి అంటే కనుక డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే చేతనవుతుంది, చేస్తుంది అని చెప్పని వారికి ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఆ నమ్మకాన్ని భరించలేకపోతున్నాడు. రెండోది, జగన్మోహన్ రెడ్డి పైన తన సొంత నాయకులు, కార్యకర్తలకే నమ్మకం లేకపోవడంతో వారు కూడా మంచి పాలనలో భాగస్వాములు అవ్వాలి అని చెప్పని ఇతర పార్టీల్లో జాయిన్ అయ్యేటప్పటికి అది కూడా సహించలేక, భరించలేక ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ నేషనల్ మీడియా కాదు కదా, వేరే రాజకీయ పార్టీలు ఏ ఒక్కరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగని గురునాథం గారు, బహుజన దళిత గిరిజన సంఘాల నాయకులు ఆయన గారు నిన్న ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అక్కడ ధర్నా చేయడం జరిగింది. అదే విజయసాయి రెడ్డి వ్యవహారంలో తమ ముందుండే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నారు. ఆయన్ని చిన్న ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నించారు. సార్ నిన్న మొన్న ఢిల్లీ వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి పోటీగా మీరు ధర్నా చేశారు. ఆయన శాంతి భద్రతలు లోపిస్తున్నాయని చెప్పేసి ఆయన ధర్నా చేస్తే మీ దగ్గర నుంచే ముప్పు ఉందని చెప్పేసి దాదాపుగా మీరు ఆయన్ని ధర్నా చేసి పెద్ద ఎత్తున మీరు విజయం సాధించారు. దీన్ని మీరు అంతా చూశారండి, ఎపిసోడ్ అంతా. విజయసాయి రెడ్డి గారు ఏ విధంగా గిరిజన మహిళల్ని నైవంచం చేశాడు, ఆమెకు జస్టిస్ కావాలా, మదన్ మోహన్ కుటుంబం కలవాలా, ఈ సమాజంలో కుటుంబ వ్యవస్థను మనం పరిరక్షించాలనేటువంటి అంశంతోనే కానీ ఏ పార్టీకి సంబంధం లేదు దీంట్లో. యాక్చువల్గా వీళ్ళు పార్టీలకు పొలవటం, సాక్షి పేపరు వాళ్ళు దారుణంగా పాంప్లెట్లా తయారైపోయి అక్కుశం ఎలగక్కుతున్నారు, ఓడిపోయారు కదా. ఈ ఎపిసోడ్ అంతా కూడా జరిగింది ఎవరి దగ్గర అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. దేవాదాయ ధర్మదాయ భూముల యొక్క దందా, అవినీతి, విజయసాయి రెడ్డి, సుభాష్ రెడ్డి అందరూ కలిసి ఈ అమ్మాయిని ప్రలోభపెట్టి డిప్యూటీ కమిషనర్, సరే ఇదంతా మీ అందరికి తెలిసిందే, 1000 కోట్లు కాజేశారు, రామ సమాజం, దశపల్ల భూములని కాజేశారు. దీని మీద మేమేం చేసామంటే చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం, అందరికి, డీజీపీ గారికి ఇచ్చాం, ఇక్కడ ఇచ్చాం, అంతా మీ అందరికి కూడా ప్రెస్ మీట్ పెట్టాం, చెప్పాం జనాలందరికీ. కానీ మొండిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన పార్టీని సస్పెండ్ చేయమని అడుగుతూ ఉన్నాం, అని చేయట్లా. ఇంత అభియోగాలు మోపినాయి. ఎందుకంటే వాళ్ళు హ్యాబిచువల్ క్రిమినల్స్, వాళ్ళు దొంగల ముఠ. ఆయన ఎందుకు చేస్తాడు, ఆయనే దానికి చైర్మన్, దాన్ని ఎందుకు చేస్తాడు, ఈయన పెద్ద దొంగ. వీళ్ళందరూ కలిసి దోచేసుకున్నారు. అందువల్ల మేమేం చేసామంటే ధర్నా చేయడం కోసం ఆయన వెళ్తున్నాడు కాబట్టి మేము కూడా అక్కడ ప్రతి ధర్నా చేద్దాం, అటాక్ చేద్దామని వెళ్ళాం. మొత్తం 100 మందిలో మేము ప్రజా సంఘాలు ఢిల్లీ వెళ్ళి, అక్కడ వెళ్ళిన దగ్గర నుంచి నేను అప్లై చేశాను, ఇక్కడ వెళ్తానే ఏమంటే నాకు పర్మిషన్ కావాలా సిపి గారు అని మెయిల్లో పంపించాను. పంపిస్తే సాయంకాలానికి నాకు మెయిల్ రిజెక్ట్ చేసినట్టుగా పంపించారు. వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఎందుకు మాట్లాడారంటే నాకు పంపించిన దాంట్లో దీంట్లో ఉంది కంప్లీట్ క్లియర్గా ఏమని, మీ యొక్క దీన్ని అపీల్ని మేము రిజెక్ట్ చేస్తున్నాము అని. ఎందుకు చేస్తున్నాము అంటే దానికి కారణాలు ఏం చెప్పకుండా ఇదిగోండి ఈ యొక్క ఇది రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఇక గురునాథం, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు అప్లై చేశారు. అంటే నేను అప్ టు దట్ మార్క్ వెళ్ళాను అనమాట, అంటే జగన్మోహన్ రెడ్డితో పోటీ పడే స్థాయికి నేను పెట్టడం వల్ల పాక్షికంగా అతను కూడా రిజెక్ట్ చేశారు. ఇదిగోండి రిజెక్ట్ చేశారు, 2 రిజెక్ట్ చేశారని చెప్పిన తర్వాత చెప్పి టెక్నికల్గా నన్ను మీరు రావద్దండి ఢిల్లీ అని చెప్తాను. 7-8 గంటల పోలీసులు మొత్తం కూడా డిటైన్ చేసి నన్ను హెరాస్ చేసి సెల్ ఫోన్లో మాట్లాడి మీరు వస్తే అంత అరెస్ట్ చేస్తాము, కేసులు పెడతాం, ఇదేంది అని గందరగోళం చేసి విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు గురునాథం హైలైట్ అవ్వకూడదు, ఇష్యూ హైలైట్ కాకూడదని చెప్పి ప్రలోభ పెట్టడం కోసం చాలా ఛానల్స్ని ఢిల్లీలో మేనేజ్ చేశారు. అయినా నేను అడిగాను సిపి గారిని, సార్ మీరు రావద్దాను, నో మహేందర్
ఐఎమ్ కమింగ్, ఐఎమ్ యాజిటేటర్, ఐ నెవర్ కేర్ ఎనీబడి. నేను ప్రధానమంత్రి మెడలో ఉంచుతాను, ఎవరినైనా ఉంచుతాను నా జనం కోసం, నేను పెద్ద ఉద్యమకారుణ్ణి, జస్ట్ ఐఎమ్ కమింగ్ అన్నాడు. నో సార్ వీల్ గో ఫర్ అరెస్ట్ అని. అరే వాట్ ఎవర్ యూ వాంట్ యూ విల్ టేక్ యాక్షన్, ఐఎమ్ ఫర్ పబ్లిక్, ఐఎమ్ సేక్ ఆఫ్ ఫర్ మై కమ్యూనిటీ డెవలప్మెంట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఇష్యూస్, ఐ నెవర్ కేర్ అని నేను వెళ్ళిన తర్వాత మా మధ్య వాళ్ళ మధ్య వారు జరుగుతూ ఉంది. అటుపక్క జగన్మోహన్ రెడ్డి, ఇటుపక్క మేము, యుద్ధం మొదలైంది. ఇది అంతా యుద్ధంతో ప్రెస్ అంతా తిరుగుతూ ఉంది జంతర్ మంతర్లో. ఆడు జనం అంతా ఏమనుకున్నారంటే అబ్బో జగన్మోహన్ రెడ్డిని ఎవడంత తలపడేవాడు ఉన్నాడా అన్నారు. ఎస్, డెఫినెట్గా దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం నేనేదైతే ఉద్యమ నాయకుడిగా ఉన్నానో తప్పకుండా అటాక్ చేస్తానని చెప్పి చేశాను. చేసిన తర్వాత అక్కడ సిపి గారు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఎందుకు చేస్తావు? వై? నన్ను చేసే ముందు బిఫోర్ ఆల్ దోస్ థింగ్స్ యూ విల్ గో అండ్ అరెస్ట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఈజ్ నాట్ హ్యావింగ్ పర్మిషన్. వై? నాకు కూడా లేదని ఇచ్చారు కదా మీరు, ఏంటి ఫూల్స్ అనుకున్నారా? దిస్ అ బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. డెమోక్రసీలో 22 ఆర్టికల్ ఉంది, ప్రివిలేజ్, భావ స్వేచ్ఛ. నువ్వెవరు? మీకు వితౌట్ పర్మిషన్ హౌ యూ విల్ కమ్? ఈజ్ ఆల్సో వితౌట్ పర్మిషన్ ఈజ్ కండక్టింగ్, హౌ ఈజ్ మేనేజ్, ఎట్టా చట్టాలను మేనేజ్ చేస్తున్నాడు. ఇదంతా కూడా కరెక్ట్ కాదని చెప్పి నేను అటాక్ చేశాను. ఆ దెబ్బతో మమ్మల్ని అరెస్ట్ చేశారు. అయినప్పటికి కూడా మేము పోరాటం చేస్తూ వినతిపత్రం ఇద్దామని జగన్మోహన్ రెడ్డి కోసం అటాక్ చేశాం. చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ఎపిసోడ్ అంతా చూస్తా, జగన్మోహన్ రెడ్డి నువ్వు డౌన్ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని పక్కన పెట్టేశాడు. అతన్ని సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయాలా అని చెప్తే అఖిలేష్ యాదవ్ ఇదంతా చూసిన తర్వాత వేదిక మీద నుంచి దిగి పారిపోయాడు. వీడు దుర్మార్గుడు అని చెప్పి అక్కడ మేము పాక్షికంగా విజయం సాధించాం. అక్కడి నుంచి ఆ నేపథ్యం అంతా అరెస్టులు చేశారు, అయిపోయింది. ఇక అక్కడి నుంచి మేమంతా ఢిల్లీలో గల్లీ తిరిగి రాష్ట్రపతి గారికి విన్నవించాం. రాష్ట్రపతికి దగ్గరికి వెళ్ళాం. 2 వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఉపరాష్ట్రపతి జన్కడ్, అతను స్పీకర్ ప్రివిలేజ్ మోషన్ చేసి ప్రివిలేజ్ కమిటీకి పంపించి ఇతని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయమంటే ఎస్ డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్, నో ప్రాబ్లం, మీరు ఫాలో మీ. ఇవన్నీ కంటెంట్ కరెక్ట్ ఉంటే గిరిజన మహిళలు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే తప్పకుండా చేస్తామని చెప్పేసి ఆయన ప్రివిలేజ్ కమిటీకి పంపించడం, దాని మోషన్ మూవ్ చేయాలని చెప్పాం. అదేవిధంగా పిఎం గారి ఆఫీస్కి వెళ్ళాం. ఎట్ ద టైమ్ ఈజ్ నాట్ దేర్, పిఎం సెషన్స్లో ఉన్నాడు. ఆఫ్టర్ 2 days యూ విల్ ఇన్ఫార్మ్, యూ విల్ కమ్ అండ్ మీట్ ప్రైమ్ మినిస్టర్, యూ విల్ టేక్ యాక్షన్ ఇమీడియట్లీ ప్రాపర్లీ అని చెప్పారు, హామీ ఇచ్చారు. ఓకే, అక్కడి నుంచి బండి సంజయ్ గారిని కలిసాం, డిప్యూటీ హోమ్ మినిస్టర్. ఈజ్ ఓన్లీ ది కాంపిటెంట్ టు టేక్ దిస్ ది అగెన్స్ట్ విజయసాయి రెడ్డి, డెఫినెట్లీ ఈ ప్రామిస్డ్ మీ. ఓకే, అక్కడి నుంచి బండి సంజయ్ గారి దగ్గర హామీ తీసుకున్నాం. ఎస్సీ ఎస్టీ కమిషన్కి కూడా ఇచ్చాం, అదేవిధంగా హ్యూమన్ రైట్స్కి ఇచ్చాం. తప్పకుండా న్యాయం చేయాలని చెప్పి విజయసాయి రెడ్డిని ఎక్స్పెల్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా మానవ హక్కులకు కూడా ఇచ్చాం. తెలంగాణ రవి గారు వీళ్ళంతా ఎంపీలు ఉంటే వాళ్ళకు కూడా ఉన్నతులు ఇచ్చాం. అసలు సోమెని అక్కడ ఉన్నటువంటి చాలామంది ఎంపీలని చాలా విధాలుగా ప్రతి ఒక్క గడప ఎక్కి దిగి అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, గిరిజన మహిళలను కాపాడండి అని అడిగి ఏకరవు పెట్టి ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి నిన్న పత్రికలతో మాట్లాడుతా నా పేరు ఉచ్చించలేకపోయినటువంటి పరిస్థితుల్లో గురునాథం గారు నా మీద ధ్వజమెత్తున్నాడు, అబండాలు వేస్తున్నాడని పత్రికా రంగంగా చెప్పడం చాలా దారుణమైనటువంటి అంశం. నేను 4 సంవత్సరాలు వాడుకున్నప్పుడు గురునాథం సంగతి తెలియదా? ఉత్త చేతులతో కట్టుబట్టలతో బయటకు పంపించినటువంటి ఇంత పెద్ద నేతనే నీకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి నిన్ను బదలు చేశాను హస్తినాలో, ఢిల్లీలో. ఆ చిన్న మొక్కను కొని పీకేశావు, రాజకీయంగా గొంతులు కోస్తదని తెలియదేమో నీకు. నేను వ్యక్తిగతంగా ఏం లేదు, ఐ లవ్ హిమ్, ఐ లవ్ ఎవ్రీబడి పర్సనల్లీ, బట్ ఐఎమ్ అగెనెస్ట్ హిజ్ యాటిట్యూడ్. వాడు చేస్తున్నటువంటి క్రియని నేను గర్హిస్తున్నాను ఒక భారత పౌరుడిగా. అందుకనే ఈ యొక్క వ్యవస్థలన్నీ కూడా డిస్మాండిల్ చేస్తున్నటువంటి అవినీతిని బయటపెట్టాలా, ఈ యొక్క విజయసాయి రెడ్డి చేస్తున్న దందాన్ని బయటపెట్టాలా, దీంట్లో నిగ్గు తేల్చాలా, దీని మీద సిట్ వేయాలా, ఒక కమిటీని వేయాలా, సిబిఐకి అప్పచెప్పాలా. అప్పుడే ఇదంతా కూడా ఒక స్టోరీ లాగా ఉంది, ఒక డ్రామా లాగా ఉంది. ఈరోజున విశాఖపట్నంలో కూడా విజయసాయి రెడ్డి బాధితులంతా కూడా మరి ఒక పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే విజయవాడలో కూడా అందరితో కూడా మాట్లాడి కూర్చొని దీని యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి అతన్ని పార్టీని సస్పెండ్ చేసేదాకా, నీ యొక్క అవినీతి భాగవతం మొత్తం బయట పెట్టేదాకా దీని మీద యుద్ధం చేస్తాం.
కొనసాగిస్తాం, ముందుకు తీసుకెళ్తాం. మీరందరూ కూడా ప్రత్యేకంగా మాకు సహకారం అందిస్తున్నందుకు గిరిజన మహిళకి, మదన్ మోహన్కి అందరికి కూడా మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క అంశాన్ని చాలా తీవ్రంగా భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు అత్యద్భుతమైనటువంటి పరిపాలన చేస్తామంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటా ఢిల్లీ కేంద్రంగా పోయి ఉట్టికెగరలేమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా, పొనిమ్మ నుంచి పొయ్యిలో పడినట్టుగా అన్నీ ఇక్కడ అసలు నువ్వు రివ్యూ చేసుకోకుండా, ఆత్మపరిశీలన చేసుకోకుండా ఢిల్లీలో ధర్నా పెడతావంటే నువ్వు ఫూలా లేకపోతే ఏంటి, ఎవరిని డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నావు? అసలు నీ ప్రభుత్వంలో జరిగినటువంటి శాంతిది, గిరిజన మహిళలకు సంబంధించినటువంటి మదన్ మోహన్ సంబంధించినటువంటి అంశాన్ని నువ్వు నిగ్గుదేల్చకుండా ఎక్కడో అంశాలు కొట్టి మొగుడు కొట్టి మోసాలకు ఎక్కినట్టుగా నువ్వు చేస్తున్నటువంటి యాగి ఉదర కొడతావు, డంబాచారాలు కొడతావు, ఆగమాగం చేస్తున్నావు. నువ్వు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటావు జగన్మోహన్ రెడ్డి. తర్వాత నేను టార్గెట్ చేస్తాను, రా అన్నావు, వస్తాను విజయసాయి రెడ్డి. తప్పకుండా నీ ఇంటికి పందులే వచ్చి కొత్త నిరసన తెలియజేస్తే ఈ భారతదేశ చరిత్రలో జంతువులతో నీకు నిరసన తెలియజేస్తాం, మనుషులు కాదు. మనుషులు అనే వాళ్ళకి నువ్వు మానవీయం లేకుండా పోయావు విజయసాయి రెడ్డి. నీకు వినూతనమైనటువంటి పద్ధతిలో నీకు బుద్ధి చెప్పడం కోసం గురునాథం రెడీ, ప్రజా సంఘాలన్నీ రెడీ, అందరూ గిరిజన దళిత సంఘాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. నీ మీద ధ్వజమెత్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఢిల్లీలో కలిసిన నేపథ్యంలో శివనాథ్ చిన్ని గారు, కేశినేని నాని గారు వారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. మా అందరికీ మంచి స్పందన కలిగింది. నేను కూడా మాట్లాడతానని హామీ ఇవ్వటం జరిగింది. వారు కూడా ప్రత్యేకంగా వీళ్ళందరికీ కూడా పేరు పేరున మీ యొక్క మీడియా ద్వారా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ఉద్యమ పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు